శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన ఆత్మస్వరూపులారా, తిరిగి పునః స్వాగతం. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అని కఠోపనిషత్ వాక్యం. లే, అజ్ఞాననిద్ర నుంచి మేల్కో, ఒక సద్గురు ద్వారా ఆత్మవిద్యను నేర్చుకో అని కఠోపనిషత్ చెప్తోంది. మనం ఈ అజ్ఞాన నిద్రలో ఎన్నో కలలు కన్నాం. అనేక జన్మ పరంపరలు, పునరపి జననం పునరపి మరణం అన్నట్లు జన్మ మృత్యు సంసార చక్రంలో బంధించబడ్డాం. మనం నిన్న చేసిన పనులు ఈవేళ చేస్తున్నాం, నిన్న తిన్నట్లే ఈవేళ తింటున్నాం, నిన్న నిద్రపోయినట్లే నిన్న అనుభవించిన భోజనాదులే ఈ రోజు కూడా అనుభవిస్తున్నాం. రేపు కూడా అవే జరుగుతాయి. దీన్నే ప్రహ్లాదుడు చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చెర్వణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్ అన్నాడు. ఎవడో మెడబెట్టి గంటినట్లుగా ఈ పనులన్నీ చేస్తున్నాం. జన్మ ఎత్తినందుకు ఏమండి? ధనం సంపాదించాలి కదండి, భార్యాబిడ్డలను పోషించాలి కదండి, పిల్లలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లు చేయాలి కదండి, ఇంతకన్నా జీవిత పరమార్థం ఇంకేముందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. వీళ్ళేమో నాస్తికులు. వీరికి ఈ జీవిత భోగాలు భాగ్యాలు తప్ప వేరే అక్కర్లేదు. కొంచెం తెలివైన వాళ్ళు అంటే ఆస్తికులు, అయ్యో ఈ జీవితం ఇలా వ్యర్థమైపోకూడదు, కాస్తంత దైవభక్తి ఉండాలి కదండి, ఆ దేవుడు మన కష్టాలను ఆదుకుంటాడు కదండి, అందుకోసం పూజా పురస్కారాలు దేవతారాధనలు చేయాలి కదండి అంటారు. మంచిదే, వీరంతా భగవంతుడు ఉన్నాడని, ఆయన మనకు రక్షణ కల్పిస్తాడని నమ్మకంతో ఈ విష్ణు సహస్రనామం గాని లలితా సహస్రనామం పారాయణలు అనేటువంటి యజ్ఞంలో పాల్గొంటూ ఈ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఇంతకన్నా చేయవలసింది ఏముందండి అంటారు. పైగా అయ్యా బాగానే ఉంది, కానీ నువ్వు యుధిష్ఠిర భీష్మ సంవాదం చదువుతున్నావు, మరి ఆ కృష్ణార్జున సంవాదం ఎప్పుడు చదువుతావు? ఎక్కాలు బట్టి పట్టు, కానీ లెక్కలు ఎప్పుడు చేస్తావు? ఇంటర్మీడియట్ క్లాసులో ఎన్నాళ్ళు ఉంటావు, ఎన్ని జన్మలు ఉంటావు? ఇది ఇంటర్మీడియట్ ఎందుకన్నానంటే మీరు పూర్తిగా నాస్తికులు కాదు, ఎదిగారు ఇంటర్ దాకా. అందులోనే కూర్చునేందుకు పైకి బిఏ ఎంఏ పిహెచ్డీలు చదవా? మీ జీవిత లక్ష్యం అనగా జన్మ బంధ వినిర్ముక్తి లభించేదాకా ఇందులోంచి ఎదగడానికి పూనుకోవా? అదేమిటండి, ఈ లలితా విష్ణు సహస్రనామ పారాయణ ఇష్టం లేక ఏదో ఈ జన్మలో ప్రాపంచిక కోరికలు తీర్తే చాలు, ముడుపులు కడతాం, కళ్యాణాలు చేయిస్తాం, యజ్ఞాలు చేస్తాం, అదే కదా శాస్త్రం కూడా చెప్పింది. పైగా శాస్త్రాల మధ్యలో మీరు సపోర్ట్గా తీసుకుంటూ ఉంటారు. అయితే అబ్బాయి, మరి గేయం గీత నామ సహస్రం భగవద్గీత కించిదధీత గంగాజల కణికాపీత అని భజగోవిందం అని శంకర్లు ఎందుకు చెప్పారు? శ్రీమద్ భగవద్గీత కూడా పారాయణ చేయమని చెప్పలేదా? సహస్రనామాలు చదివితే చాలా పుణ్యం వస్తుంది కదండి అంటావు. మంచి జన్మలు వస్తాయి కదండి, ఫ్యూచర్లో భోగభాగ్యాలు కలుగుతాయి కదా, అని చేత నేను సహస్రనామాలే పారాయణ చేస్తాం, దానిలోని అర్థాలు మాకు అవసరం లేదండి. సరే, మీరు ఇన్ని రోజుల నుంచి సహస్రనామ పారాయణ చేస్తున్నారు కదా, దానికి ఫలితం ఫలశ్రుతులు ఏం చెప్పారు చూసావా? ఎందుకు తెలియదు? తెలుసునండి. ఏమని చెప్పారు? యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే అని ఉంది. అది మీ పారాయణ లక్ష్యం, అదే కావాలి, జన్మ సంసార బంధనాత్ ముచ్యతే. అందుకనే యుధిష్ఠుడి వాచ్లో కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని అడిగితే భీష్ముడు చెప్పింది ఏమిటి? ఆ జగత్ప్రభువును, దేవదేవుణ్ణి, అనంతుడైనటువంటి పురుషోత్తముణ్ణి నువ్వు పొందాలి అని చెప్పాడు కదా. మరి మీ ధ్యాన శ్లోకంలో కూడా భవభయహర అని పాడుతూ ఉంటారు కదా, దాని అర్థం మాత్రం తెలుసుకునేందుకు ప్రయత్నించరా? అర్థం లేని చదువు వ్యర్థం. అలాంటప్పుడు మనకి ఆ టేప్ రికార్డర్కి తేడా ఏమిటి? అది పారాయణ చేస్తోంది, మనము చేస్తున్నాం. గానిగెద్దుకు రైతు కళ్ళు గంతలు కడతాడు, దానికి తెలియకూడదని. అది ఎంతో దూరం ప్రయాణం చేశానుకుంటుంది, కానీ దానికేం తెలుసు అది అక్కడే గానుగ చుట్టూ తిరుగుతున్నట్లు. అంచేత మనకి మాయ అనే రైతు ఈ పొరలు కప్పేసి ఎంతో పుణ్యం చేసుకుంటున్నాం అనే భ్రమలో ముంచుతూ ఉంటుంది. ఈ మాయా నిద్ర, అదే అజ్ఞాన నిద్ర. ఇందులోంచి మేలుకో అని ఉపనిషద్ ఋషులు ఘోష పెడుతున్నారు. అదంతా ఎందుకు? నీవు విష్ణు సహస్రనామం ఉత్తరపీఠి చూడు. మనం బ్రాహ్మణులం, యోవాయేత దక్షిణం గార్గి విదిత్వా స బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని సత్వగుణ సంపన్నం కాబట్టి మనం బ్రాహ్మణులం. ఏమిటి ఈ పారాయణలు అని అంటే వేదాంతగో బ్రాహ్మణ స్యాత్. మొట్టమొదటి ముఖ్యమైన ఫలం నీకు ఏమిటయ్యానంటే వేదాంతం అయిపోతాం. అరే, నీకు ఏది కావాలంటే అది ఇస్తానంటున్నాడు భగవంతుడు. నువ్వు కలెక్టర్ కావాలనుకుంటావా, నువ్వు వేదాంతం అవుతావు.
లేదండి నాకు చిన్న ఉద్యోగం చాలండి అంటావా, అలాగే డబ్బు ఇస్తాను, సంతానం ఇస్తాను నీ లక్ష్యాన్ని బట్టి. అయితే ఒక్క వేదాంతి తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. అది నీకు ఇష్టమా? వారు ముందర అనుకున్న జన్మ మృత్యు జరాబంధం నుంచి తప్పించుకోలేరు. అది నీకు ఇష్టమా? నీకు ఇహలోకంలో సుఖం, క్షమ, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తి అన్నీ లభిస్తాయి, ఆ ఒక్కటి తప్ప. అదే సంసారం నుంచి విడుదల. అయినా మీరు చదివే సహస్రనామాల్లో కొన్ని చూడండి, అవి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాద చంద్రిక, విమర్శ రూపిణీ విద్య, ఆత్మవిద్య, సర్వవేదాంత సంవేద్య, భవరోగఘ్ని, ముక్తి నిలయ, జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని, బ్రహ్మణ్యో జన్మ మృత్యు జరాతిగ అని ఇలాంటి పెద్ద లక్ష్యంతో చెప్తుంది విష్ణు సహస్రనామం గాని, లలితా సహస్రనామం గాని. ఇదే గీతలో కూడా నన్ను భజిస్తే మీకు పునర్జన్మ ఉండదని గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే అన్నారు. అదే ఎంఏ పిహెచ్డి. దానికి ఫలం సంసారం నుంచి విడుదల. ఇంటర్ నుంచి ఎదిగో బాగానే ఉంది, బిఏ, అలాగే శ్రీమద్ భగవద్గీత పారాయణ చేస్తే పారాయణ చేయడమే కాదు, నీ మెదడుకి మేత పెట్టాలి. దాని అర్థం గ్రహిస్తూ మన అంతిమ లక్ష్యమైనటువంటి జన్మరాహిత్యం, సంసార సాగర్ నుంచి విముక్తి లభించాలని భగవంతుణ్ణి వేడితే అప్పుడు ఆయన వెంటనే నీకు బుద్ధి యోగాన్ని ఇస్తాడు. బుద్ధి యోగం అంటే ఏంటి? నీ మెదడులో ఆ జ్ఞానాన్ని ప్రసాదించి మళ్లీ జన్మకు రాకుండా చేస్తాడు భగవంతుడు. ఏమండి జన్మ వస్తే నష్టం ఉందండి, నేను పైకి బాగానే ఉన్నాను కదా అని అనుకుంటే నిజమే. క్యాన్సర్ జబ్బున్నవాడు కూడా నేను చాలా బాగానే ఉన్నాను కదా అంటే అది నీ లోపల నీ జవసత్వాలను హరించి మృత్యుపాలు చేస్తున్నట్టే. నీవు కూడా ఈ సమస్యల వలయంలో చిక్కుకుని ప్రహ్లాదులు చెప్పినట్లుగా శ్లాష్మంలో పడ్డ అయ్యేగా ఎలా అయితే బయటికి రాలేదో అలా అయిపోతూ ఉంటున్నాడు. మీరే చూడండి, మీకు ఆల్రెడీ ఒక సమస్య ఉంది, ఆ సమస్య తీరగానే ఇంకో సమస్య రెడీగా ఉంటుంది, అది తీరితే ఇంకోటి, ఇలాగ ఎన్నో సమస్యలు. ఎందువల్ల వస్తున్నాయి ఇవన్నీ? ఈ శరీరం ధరించడం వల్ల. ఎంచేత ఈ శరీరం రాకుండా చేసుకోవడమే మన లక్ష్యం. శరీరం వస్తేనే కదా బాధలు, శరీరం రాకపోతే బాధలు లేవు కదా. అంచేత ఆ లక్ష్యం పెట్టుకుని మనం పారాయణ చేయాలి. మళ్ళీ దానికి మనం ఎంతో దూరంలో ఉన్నామో అది కూడా చూసుకుంటూ ఉండాలి, తెలుసుకోవాలి. తెలిసి రామచింతన చేయమన్నాడు త్యాగరాజు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము అని అన్నమయ్య కీర్తన వినలేదా? మనకు భగవంతుడు ప్రసాదించిన బుద్ధి అనే ఆయుధాన్ని పదును పెట్టండి, ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళండి, జన్మబంధ వినున్ముక్తి కోసం ప్రార్థించండి. ఆయన నీకు జ్ఞానం ఉపదేశిస్తాడు. ఆ జ్ఞానంతో మీరు తిరిగి ఇప్పుడు జన్మకు రాకుండా ఆనంద స్వరూపులుగా మిగిలిపోతారు అని వేదాలు ఘోషిస్తున్నాయి. గీత కూడా అదే చెప్తోంది. ఈ గీతామహత్యం ఒక్కసారి చదివి అర్థం చేసుకోండి. మీ ఉత్కృష్టమైన బ్రాహ్మణ జన్మను వృధా చేసుకోకండి. మళ్లీ ఇటువంటి జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. మళ్లీ కుక్క, నక్క, బల్లి అనేటువంటి జన్మలో ఎన్నో ఎత్తిన తర్వాత కానీ మళ్లీ మానవ జన్మ రాదు. అప్పుడైనా అదే ఈ జ్ఞానం సంపాదించాలి. అది ఇప్పుడే మనం ఎందుకు సంపాదించకూడదు? ఇది నా యొక్క విన్నపం. ఇది నేను చెప్తున్నది కాదు, వేదమాత తల్లి మన శ్రేయస్సు కోరి చెప్తోంది. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని, సుతులు రుణస్థులు అన్నదానికి ఒక చిన్న కథ. చెప్పులు కుట్టేవాడికి సంతానం లేదు పాపం. ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, ఆ మండుటండలో నడిచే ఒక యోగిని చూపించి ఆయనకు కనుక నువ్వు చెప్పులు తొడిగేలా చేస్తే నీకు ఆయన కొడుకుగా పుడతాడు అని చెప్పాడు. కానీ నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఆ కొడుకు దగ్గర నుంచి నాయా పైసా కూడా తీసుకోకూడదు, తీసుకుంటే వెంటనే రుణం తీరిపోయి వెంటనే చచ్చిపోతాడు అని కూడా చెప్పాడు ఆ జ్యోతిష్కుడు. ఆ జ్యోతిష్ చెప్పినట్లే వీడు చేశాడు. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఒక జత ఆ ఎండలో, ఆయన స్నానానికి వెళ్లే రోజుని ఆ ఎండలో ఆ కాలువకి దగ్గరగా పెట్టాడు. ఎండలో మనం మారుతున్నప్పుడు ఆ యోగి చెప్పులు తొడుక్కుందామని అనుకుంటూ కూడా అవును ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి అని ఆలోచించి 2-3 రోజులు అసలు వేసుకోలేదు. ఇక 4వ రోజు ఆ ఎండ మలమల మాడిపోతుందేమో, కాళ్ళు బాగా వేడిగా ఇదిగా ఉంది, ఆతృత కొద్దీ వేసేసుకున్నాడు. దానివల్ల రుణగ్రస్తుడైపోయాడు. ఆ మాలవానికి కొడుకుగా పుడతాడు. ఒకనాడు తండ్రికి ఒంట్లో బాగలేక కొడుకుని దండోరాకి పంపిస్తాడు. వీడు జనరల్గా రాజుగారు దండోరాకి ఈ మాలవాడిని నియమించాడన్నమాట. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము అని చెప్పి వాళ్ళు 4 జాములుగా విభజించుకుని మొదటి జాముకి, 2వ జాముకి, 3వ జాముకి దండోరాలు వేస్తూ ఉండాలి.
అలా వేసే అలవాటు ఆ ఊళ్ళో ఉండేది. ఆ తండ్రికి ఒంట్లో బాగలేకపోతే ఈ కొడుకుని పంపించాడు దండోరాకి. పంపిస్తే కొడుకు మొదటి ఝామంలో ఈ శ్లోకం పఠిస్తాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జన్మ ఎత్తడమే దుఃఖము, ముసలితనం మరీ దుఃఖం, సంసారానికి మూలమైన భార్యాపుత్రాల వల్ల కూడా దుఃఖమే, మొత్తానికి అంతా దుఃఖమే. బుద్ధుడు చెప్పాడు ఇలాగే, గీతలో కూడా అదే చెప్పాడు. అంచేత జాగ్రత్త, లే, అజ్ఞానం నిద్ర నుంచి మేలుకో అన్నాడు. ఇది రాజుగారు విన్నాడు. సరే ఇంకా ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పి ఆయనకి ఆసక్తి ఎక్కువై రెండో ఝామం ఎవడు కొట్టిన రెండో ఝామంలో ఏం చెప్తాడా అని ఆలోచిస్తున్నాడు. రెండో ఝామంలో ఈ మాలవాళ్ళు కింద పుట్టినవాడు యోగి, వాడు మళ్ళీ రెండో ఝామంలో రెండో శ్లోకం చెప్తున్నాడు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు. అంటే ఇలాంటి వారు నీకు ఎన్నో జన్మల్లో ఎంతోమంది తారసపడ్డారు, అందరూ ఇప్పుడు ఏరి అంచేత అజ్ఞాన నిద్ర నుంచి మేలుకో అని దండోరా వేశాడు. మళ్లీ రాజుగారు ఇది విన్నాడు. ఓహో, ఇదేదో చాలా చిత్రంగా ఉంది అని మళ్లీ మూడో ఝామంకు వేచి చూశాడు. ఆశయా బధ్యతే లోకో కర్మణ బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మూడో ఝామంలో ఈ శ్లోకం పఠించాడు ఆ మాలాడు. ఆశ చేతనే ఈ లోకం అంతా బంధించబడింది. అనేక కర్మలు చేయాలనేటువంటి చింత, వీటితో సతమతం అవుతూ జీవితాన ఆయుర్దాయం తరిగిపోతుందని గుర్తించడం లేదు. తనకు భగవంతుడు ఇచ్చిన జన్మను వృధా చేసుకుంటున్నాడే అని చింతించడు. నాలుగో ఝామంలో మళ్ళీ ఆయన ఇంకో శ్లోకం పఠించాడు. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటి 6 దొంగలు నీ దేహంలోనే తిష్ట వేసి కూర్చున్నారయ్యా. దేనికి? జ్ఞానరత్నాన్ని అపహరించడానికి. అంచేత మేలుకో అని, జ్ఞానరత్నాన్ని కాపాడుకో అని 4 ఝాముల్లోనూ పిల్లవాడు దండోలా వేస్తే అది రాజుగారు విని, వీళ్ళు ఎవడో జ్ఞానిలా ఉన్నాడు, వాడిని నా ఎదురు హాజరుపరచండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ బాలకుని తీసుకుని రాజుగారి దగ్గర తీసుకొస్తే రాజుగారు పెద్ద ధనం మూట ఇచ్చి బహుకరించి పంపించాడు. అప్పుడు ఆ కాలంలో గుర్రాల మీద వస్తూ ఉండేవారు. ఆ మాలవాళ్ళు తిరిగేటప్పుడు గుర్రాలు యూజ్ చేసేవారు. ఆ మూటను పిల్లవాడు తీసుకుని అమ్మకిచ్చాడు. అమ్మకిచ్చి, అమ్మ నేను గుర్రం దిగాలి, ఈ మూట పట్టుకో అని అన్నాడు. పాపం ఆ వెరితల్లి ఆ ధనం మూటను తీసుకుని వెళుతూ ఉంటే వెంటనే ఆ గుర్రం వెనక్కాలతో ఆ గుర్రాన్ని తన్నింది. తంతే ఆ పిల్లాడు రుణం తీరిపోయింది కాబట్టి వెంటనే చనిపోయాడు. ఇదండి కథ. అంచేత రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయా అని తెలుసుకోండి. మీరు ఈ జన్మ నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నించండి. ఓం తత్సత్.